డేటింగ్ యాప్స్ పేరుతో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దల్జిత్ సింగ్ అనే యువకుడు గతేడాది పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. సరైన లైఫ్ పార్ట్నర్ కోసం గతేడాది డిసెంబర్లో ఒక డేటింగ్ యాప్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేశాడు. అనిత అనే ఒక యువతి సింగ్కు పరిచయం అయింది. తనది హైదరాబాద్ అని చెప్పింది. ఇలా తరచూ ముచ్చటించుకోవడంతో అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పరిచయం బాగా పెరిగి అత్యంత సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో మంచి స్నేహితులుగా ముందుకెళ్లారు. ఇలా దల్జిత్ సింగ్ నమ్మకాన్ని గెలుచుకున్న తర్వాత అనిత తన ప్లాన్ను స్టార్ట్ చేసింది. ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని సింగ్ను నమ్మించింది. వెబ్సైట్స్ ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చని సూచించింది. అనిత మాటలు నమ్మిన సింగ్ మొదటిసారి 3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. బదులుగా కొన్ని రోజుల్లోనే మంచి రిటర్న్స్ ఇప్పించి అతని శ్రేయోభిలాషిగా సింగ్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంది అనిత. ఆ తర్వాత సింగ్ తను అప్పటి వరకు కష్టపడి పొదుపు చేసుకున్న దాదాపు 4.5 కోట్లను బదిలీ చేశాడు. అనిత సూచన మేరకు మరో 2 కోట్ల రుణం తీసుకుని దానిని కూడా పెట్టుబడి పెట్టాడు. 30 వేరువేరు లావాదేవీల ద్వారా మొత్తం 6.5 కోట్లను 25 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే ఇంతకు ముందు మాదిరి సింగ్ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి తత్వం బోధపడింది. పెట్టుబడి పెట్టిన మొత్తంలో 30% బదిలీ చేయమంటూ మళ్లీ డబ్బులు అడగడంతో దీనికి నిరాకరించాడు దల్జిత్ సింగ్. ఇక ఇంతకు మించి రావని తలచిన అనితా బ్యాచ్ మూటా ముల్లే సర్దుకొని అంతా పత్తా లేకుండా పోయారు. సింగ్ పెట్టుబడి పెట్టిన 3 వెబ్సైట్లు నిలిపివేశారు. దీంతో అనుమానం వచ్చి నోయిడా సెక్టర్ 36లోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సింగ్. పోలీస్ దర్యాప్తులో అనిత డేటింగ్ యాప్లో పెట్టిన ప్రొఫైల్ నకిలీదని తేలింది. డబ్బు బదిలీ చేయబడిన ఖాతాల గురించి పోలీసులు ఇప్పుడు సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.